లాస్ట్ వీక్ మా అన్నయ్య పెళ్ళయింది. పెళ్లికి ముందు వీరభద్రుడి బోనం వేస్తారంట. నేను ఈ వీరభద్రుడి బోనం ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూడడం. ఊర్లో ఉన్న వీరభద్రుని ఇంటికి తీసుకొచ్చి పూజ చేస్తారు. వీరభద్రుని ఇల్లంతా ఊరేగిచ్చారన్నమాట. పూజ చాలా టఫ్, ఎందుకంటే చాలా జాగ్రత్తగా నిష్టగా చేయాలి. పూజ అయిపోయాక ఇలా ఇంటి ముందు పెళ్లి కొడుకుని ఇంకా దగ్గర చుట్టాలని ఎత్తుకుని తిప్పి వాళ్ళ కళల్ని ప్రదర్శించారు. బనానాస్ ని, నిమ్మకాయల్ని, కొబ్బరికాయని అలా కత్తించుకుని కొడుతుంటే చాలా టెన్షన్ వచ్చింది. ఈ పార్ట్ చూసి నవ్వుకోకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టా, అందుకే అలా కనిపిస్తుంది. అంతా వీరభద్రుడిని ఊరేగిస్తారు. పూజ చేసేది పెళ్లి కోసమే కదా, సో పెళ్లి కొడుకే స్టార్ట్ చేస్తారు. తర్వాత దగ్గర చుట్టాలు ఒకరి తర్వాత ఒకరు. ఇక్కడ వచ్చింది టఫెస్ట్ ఎగ్జామ్. వర్షం పడింది, ఏమైనా వెనక్కి వెళ్ళకూడదు, ముందుకే వెళ్ళాలి. సో ఇంకా పూజా సామాగ్రి అవి అందరం పట్టుకుని బయలుదేరాం కదా, ఏ ఆప్షన్ లేదు, అందరం శుభ్రంగా తడిచి. ఇంతకీ ఊరేగిచ్చేది జమ్మి చెట్టు దగ్గర పూజ చేయడానికి, అది ఇంకా ఆప్షన్ లేక గుడి దగ్గర చేసేసారు. ఈ పూజ గురించి మీకు కూడా తెలుసా? తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ గా సబ్స్క్రైబ్.